శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీ రామకృష్ణ కథామృతం. ఒక భక్తుడు, అయ్యా, రాముడి ఇచ్ఛ గురించిన కథ చెబుతారా? శ్రీరామకృష్ణులు. ఒక ఫలానా గ్రామంలో ఒక సాలెవాడు ఉండేవాడు. అతడు ధర్మపరాయణుడు. గ్రామస్తులకు అతడంటే ఎంతో ఇష్టం. అతడిపై ఎంతో నమ్మకం ఉన్నది. తాను నేసిన వస్త్రాలను అతడు సంతలో విక్రయించేవాడు. వస్త్రం ధర ఎంత అని కొనుగోలుదారులు అడిగినప్పుడు అతడు ఇలా పలికేవాడు: రాముడి ఇచ్ఛ మేరకు నూలు ధర ₹1. రాముడి ఇచ్ఛ మేరకు వస్త్రం నేసినందుకు కూలి 4 అణాలు. రాముడి ఇచ్ఛ మేరకు లాభం 2 అణాలు. రాముడి ఇచ్ఛ మేరకు వస్త్రం ధర ₹6 అణాలు. జనానికి అతడి మీద ఎంతటి విశ్వాసం ఉండేదంటే వారు తక్షణమే డబ్బు ఇచ్చేసి వస్త్రం కొనుక్కునేవాళ్ళు. అతడు పరమభక్తుడు. రాత్రి భోజనం ముగించి చాలాసేపటి వరకు ఆలయ మండపంలో కూర్చొని భగవత్ చింతన చేసేవాడు. భగవంతుని నామగుణ కీర్తనలు చేసేవాడు. ఒకరోజు రాత్రి చాలా పొద్దుపోయింది. అతడికి నిద్ర పట్టలేదు. మధ్య మధ్యలో పొగ త్రాగుతున్నాడు. అదే సమయంలో ఆ దారి గుండా బందిపోట్ల గుంపు ఒకటి దొంగతనం చేయడానికి వెళుతోంది. వారికి తమ సామగ్రి మోయడానికి ఒక వ్యక్తి అవసరమైనందున ఆ సాలివాడిని మాతో పాటు రా అని పిలిచి చెయ్యి పట్టుకొని తీసుకుపోయారు. పిదప ఒక ఇంటిని కొల్లగొట్టారు. అనేక వస్తువులను సాలివాడిని ఎత్తికెక్కించి అతడితో మోయించసాగారు. అప్పుడు పోలీసులు అక్కడికి రావడం జరిగింది. బందిపోట్లందరూ పారిపోయారు, కానీ సాలివాడు మాత్రం నెత్తిమీద భారంతో పట్టుపట్టాడు. ఆ రోజు రాత్రి అతన్ని కారాగారంలో బంధించారు. మరుసటి రోజు విచారణ నిమిత్తం మెజిస్ట్రేటు ముందు హాజరుపరిచారు. ఈ విషయం తెలియడంతో గ్రామస్తులందరూ అక్కడికి వచ్చారు. వారందరూ, అయ్యా, ఈ వ్యక్తి ఎన్నటికీ దొంగతనం చేయజాలడు అని మెజిస్ట్రేటుకు విన్నవించారు. ఏమయ్యా, అసలు ఏమైందో చెప్పు అని మెజిస్ట్రేటు అతన్ని అడిగాడు. అందుకు అతడు ఇలా సమాధానమిచ్చాడు: అయ్యా, రాముడి ఇచ్ఛ మేరకు నేను నిన్న రాత్రి భోజనం చేశాను. తరువాత రాముడి ఇచ్ఛ మేరకు ఆలయ మండపంలో కూర్చొని ఉన్నాను. రాముడి ఇచ్ఛ మేరకు రాత్రి బాగా పొద్దుపోయింది. రాముడి ఇచ్ఛ మేరకు నేను రాముణ్ణి ధ్యానిస్తూ ఆయన నామ గుణకీర్తనలు చేస్తూ ఉన్నాను. అదే సమయంలో రాముడి ఇచ్ఛ మేరకు బందిపోట్ల గుంపు ఒకటి ఆ దారిలో వెళుతోంది. రాముడి ఇచ్ఛ మేరకు వాళ్ళు నన్ను కూడా లాక్కొని వెళ్ళారు. రాముడి ఇచ్ఛతో వాళ్ళు ఒక ఇంట్లో దొంగతనం చేశారు. రాముడి ఇచ్ఛ మేరకు పోలీసులు అక్కడికి వచ్చారు. రాముడి ఇచ్ఛ వల్ల నేను పట్టుపడ్డాను. అప్పుడు రాముడి ఇచ్ఛ మేరకు పోలీసులు నన్ను కారాగారంలో పెట్టారు. ఈరోజు ఉదయం రాముడి ఇచ్ఛ కారణంగా వాళ్ళు నన్ను మీ ఎదుట హాజరుపరిచారు. సాలెవాడు ధర్మపరాయణుడని గ్రహించి మెజిస్ట్రేటు అతన్ని విడుదల చేశాడు. ఇంటికి వెళ్తూ సాలెవాడు తన మిత్రులతో, రాముడి ఇచ్ఛ మేరకు నన్ను విడుదల చేశారు అన్నాడు. సంసారంలో ఉండడం, సన్యాసం పుచ్చుకోవడం అంతా రాముడి ఇచ్చే. అందుకే భారం అంతా భగవంతునికే వదిలిపెట్టి సంసార బాధ్యతలు నిర్వర్తించు. లేకుంటే నువ్వు మరేం చేస్తావు? ఒకసారి ఒక గుమస్తా చెరసాల పాలయ్యాడు. శిక్ష పూర్తయ్యాక అతన్ని విడుదల చేశారు. మరి అతడు ఇప్పుడు గెంతులు వేస్తూ నాట్యం చేస్తాడా ఏమిటి? లేకుంటే తన గుమస్తాగిరినే కొనసాగిస్తాడా? సంసారి జీవన్ముక్తుడైనట్లయితే అతడు సునాయాసంగా సంసారంలో జీవించగలడు. జ్ఞానప్రాప్తి పొందిన వ్యక్తికి ఇక్కడ అక్కడ అంటూ తేడా ఉండదు. అతడికి అంతా సమానమే. మనస్సులో అక్కడ అన్న భావన ఉన్న వ్యక్తికి ఇక్కడ అన్న భావన కూడా ఉంటుంది. కేశవ్ సేన్ను నేను మొట్టమొదటిసారి జయగోపాల్ సేన్ ఉద్యాన గృహంలో చూసినప్పుడు
ఇతడి తోక ఊడిపోయింది అన్నాను. అది విని అక్కడ ఉన్నవారందరూ నవ్వారు. అప్పుడు కేశవ్ వారితో ఇలా అన్నాడు, మీరు అలా నవ్వవద్దు. ఈయన అలా చెప్పడంలో ఏదో అంతరార్థం ఉంది. అదేమిటో ఈయన్నే అడుగుదాం. తర్వాత నేను కేశవ్తో ఇలా అన్నాను, తోక రాలనంత వరకు కప్ప నీటిలోనే వసించవలసి ఉంటుంది. గట్టు ఎక్కి అది భూమి మీద చరించలేదు. తోక ఊడిపోగానే అది ఒడ్డు మీదకు గెంతుతుంది. అప్పుడు అది నీటిలోనూ ఉండగలదు, భూమి మీద వసించగలదు. అదేవిధంగా మనిషికి అవిద్య అనే తోక ఊడిపోనంత వరకు అతడు సంసారం అనే నీటిలోనే పడి ఉంటాడు. అవిద్య అనే తోక ఊడిపోయినప్పుడు, అంటే జ్ఞానోదయం అయినప్పుడు, అతడు ముక్తజీవిగా చరించవచ్చు, లేక కావాలనుకుంటే గృహస్థుడిగా కూడా జీవించవచ్చు. మహిమాచరణ్ తదితర భక్తులు శ్రీరామకృష్ణుల అమృత వచనాలను భక్తి ప్రపత్తులతో వింటున్నారు. ఆయన ముఖతా జాలువారే రత్నాలను అందరూ తమ తమ సామర్థ్యం మేరకు మూట కట్టుకుంటున్నారు. జోలె మోయలేనంతగా నిండిపోయింది. ఆధారం చిన్నదైనప్పుడు ఉపదేశాలను ఎక్కువగా ధారణ చేసుకోలేము. సృష్టి ప్రారంభం నుండి నేటి వరకు మానవ హృదయాలలో తలెత్తిన సమస్యలన్నీ పరిష్కృతాలవుతున్నాయి. పద్మలోచన్, నారాయణ శాస్త్రి, గౌరీ పండితుడు, దయానంద సరస్వతి మొదలైన శాస్త్ర పారంగతులు, పండిత శ్రేష్ఠులు ఆశ్చర్యచకితులవుతున్నారు. శ్రీరామకృష్ణులను, ఆయన సమాధి స్థితులను దర్శించినప్పుడు దయానందుడు ఆయన్ను ఇలా ప్రశంసించాడు, మేమందరం వేదాంతాలను కేవలం అధ్యయనం చేశాము. అయితే ఈ మహాపురుషునిలో వాటి ఫలాన్ని చూస్తున్నాము. ఈయన్ను చూశాక పండితులు శాస్త్రాలను మధించి కేవలం మజ్జిగను మాత్రమే తాగుతారని తెలుస్తోంది. అయితే వెన్న తినేది ఇలాంటి మహనీయులు మాత్రమే. ఆంగ్ల విద్యలు అభ్యసించిన కేశవ్ చంద్రసేన్ మొదలైన పండితులు కూడా శ్రీరామకృష్ణులను చూసి విస్మయం చెందారు. వారు ఇలా తలచారు, ఎంత ఆశ్చర్యం! నిరక్షరాస్యుడైన వ్యక్తి ఇలాంటి నిగూఢ తత్వ విషయాలను ఎలా విశదపరచగలుగుతున్నాడు? ఈయన గ్రామీణ భాషలో కథల రూపంలో ఆబాలగోపాలం సులభంగా అర్థం చేసుకునేలా వివరిస్తున్నారు. అమ్మ అమ్మ అంటూ ఉన్మత్తులైపోతారు. కేవలం జ్ఞానపు అక్షయ భాండాగారం మాత్రమే కాదు, భగవత్ ప్రేమ కూడా అవిరళంగా వర్షిస్తూనే ఉంది. ఈయన త్యాగ పురుషుడు, ప్రగాఢ విశ్వాసం ఉన్నవాడు. అందుకే ఈయన ఉపదేశాలలో అంతటి పటుత్వం గోచరిస్తుంది. సంసారులు మాట్లాడితే అందులో అంతటి పటుత్వం ఉండదు. ఎందుకంటే వారు త్యాగపురుషులు కాదు కదా. వారికి అంతటి విశ్వాసం ఎక్కడ ఉంది? కేశవ్ సేన్ తదితరులు ఇంకా ఇలా అంటూ ఉంటారు, ఇలాంటి నిరక్షరాస్యుడైన వ్యక్తికి ఇంతటి విశాల దృక్పథం ఎలా అలవడింది? ఎంత ఆశ్చర్యం! ఎలాంటి వైషమ్య భావాలు లేవు. సర్వమతావలంబులను ఆదరిస్తారు. ఎవరితోనూ ఎలాంటి కలహం లేదు. ఇక్కడ శ్రీరామకృష్ణులు రాముడి ఇచ్ఛ గురించిన కథ చెబుతూ, మనం భగవంతునిపై సంపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే అంతా రాముని ఇచ్ఛ మేరకే జరుగుతుంది, అంటే భగవంతుని సంకల్పం మేరకే జరుగుతుంది అన్న విశ్వాసాన్ని కలిగి ఉంటే మనల్ని అన్ని సందర్భాలలో ఆపదల్లో ఉన్నప్పుడు కూడా భగవంతుడే స్వయంగా రక్షిస్తాడని, అదేవిధంగా జీవన్ముక్తుడైనట్లయితే అతడు సునాయాసంగా సంసారంలో జీవించగలడని, అదేవిధంగా కప్ప తోక ఉన్నంత వరకు నీటిలోనే ఉండవలసి వస్తుందని, ఆ తోక ఊడిన తరువాత అది నీటిలోనూ ఉండగలదు, భూమి మీద వసించగలదు. అదేవిధంగా మనిషికి అవిద్య అనే తోక ఊడిపోనంత వరకు అతడు సంసారం అనే నీటిలోనే ఉండవలసి వస్తుంది. అవిద్య అనే తోక ఊడిపోయినప్పుడు, అంటే జ్ఞానోదయం అయినప్పుడు అతడు ముక్తజీవిగా చరించవచ్చు, లేక
కావాలనుకుంటే గృహస్థుడిగా కూడా జీవించవచ్చని ఇక్కడ చెప్తున్నారు. అందరికీ నమస్కారం.